అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. దాంట్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలో చెప్పుకుందాం అన్నీ కూడా. కాకపోతే ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏమంటే టీమిండియా క్రికెట్లో నిన్న భారీ విజయం సాధించారు. దాని గురించి చెప్పుకుంటూ ఒకసారి ఈనాడులో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాము. భారత్ గెలిచిన టీ20 ప్రపంచ కప్లు 2007, 2004, 2026 ఈ ఫార్మాట్లో అత్యధిక టైటిల్ నెగ్గింది టీమిండియానే. అలాగే ఇంగ్లాండ్ 2010 ఒకసారి, 2022 ఒకసారి, వెస్టిండీస్ 2012, 2016 రెండు సార్లు కప్పు సొంతం చేసుకున్నాయి. పాకిస్తాన్ 2009, శ్రీలంక 2014, ఆస్ట్రేలియా 2021 ఒక్కోసారి విజేతగా నిలిచాయి. టోటల్గా చెప్పుకోవాలంటే మనకు 2007, 2024, 2026 టోటల్గా 3 సార్లు ప్రపంచ కప్పు టీ20 వరల్డ్ కప్ గెలిచింది విశ్వ విజేత భారత్. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చివరి వరకు చూడండి, లైక్ చేయండి. మళ్ళీ మనదే టీ20 ప్రపంచ కప్పు. ఫైనల్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం. గ్రూప్ దశలో ఆడిన 4 మ్యాచ్లు గెలిచిన ఏదో ఆందోళన. ఆ ఆందోళనను నిజం చేస్తూ సూపర్ 8 లో పెద్ద జట్టు ఎదురవగానే ఆ షాక్ నుంచి చేరుకొని సెమీస్ చేరిన, ఆపై సెమీస్ లోనే గెలిచిన ఫైనల్ ముంగిట ఎక్కడా లేని టెన్షన్ కారణాలు ఎన్నో. ఈ విధంగా నిన్నైతే మ్యాచ్ అయితే ఎట్టకేలకు గెలిచారు. నరేంద్ర మోడీ గారు ఒక ట్వీట్ ఇచ్చారు. టీ20 ప్రపంచ కప్పు గెలిచిన భారత జట్టుకు అభినందనలు. అసాధారణ నైపుణ్యం, పట్టుదల, సమిష్టి కృషిని ఈ గొప్ప విజయం ప్రతిబింబిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పుకొచ్చారు. అభిమాన కోటికి ఇంకోటి ఒక్కడు మనగాడు, సమయానికి హీరో అన్నట్టు బుమ్రా ఏదో వేశారు. ఈ టోర్నీకి ముందు వరకు 9 టీ20 ప్రపంచ కప్పులు జరిగితే ఒక్కసారి ఆదిత్య జట్టు విజేతగా నిలవలేదు. తొలిసారి ఈ ఘనత సాధించింది టీమిండియానే. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్పు గెలిచిన తొలి జట్టు భారతే. ఈ విధంగా క్రికెట్ గురించి చేశారు. నిన్న చాలా ఉత్కంఠభరితంగా జరిగింది మ్యాచ్. ఆయన మంచి విజయమే సాధించారు. ఇంకా అది స్పోర్ట్స్ పక్కన పెడితే, చమురు క్షేత్రాలపై దాడి, టెహ్రాన్ గగనతలంలో కమ్ముకున్న పొగలు. ఇరాన్, లెబనాన్లోని కీలక ప్రాంతాలు, మిలిటెంట్ క్షేత్రాలే ఇజ్రాయెల్ లక్ష్యము. గల్ఫ్పై ఇరాన్ క్షిపణుల డ్రోన్ల వర్షం. యూఏఈపై 100కు పైగా ప్రయోగం. బహ్రెయిన్లోని నీటి శుద్ధి ప్లాంటుపై సౌదీలో భారతీయుడు సహా 2 మృతి. అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఓ చమురు నిల్వ కేంద్రం వద్ద అలుముకున్న పొగ. ఈ విధంగా ఒకరికోరు యుద్ధం అయితే ఇదేమీ ముగిసేటట్టు లేదు. ఇప్పుడే ఇరాన్ డ్రోన్ దాడిలో మంటల్లో చిక్కుకున్న కువైట్లోని ఓ బహుళ అంతస్తుల భవనం. ఇదైతే ఇప్పుడే దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం అమరావతిలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో బాలికలు షర్మిల, మహిళా జ్యోతి శిల్పి ఎమ్మెల్యేలు అయ్యేందుకు సిద్ధం కాండి అని, మహిళలకు 33% రిజర్వేషన్ ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు చెబుతూ వస్తున్నారు. త్వరలోనే మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు. వచ్చే మహిళా దినోత్సవానికల్లా 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలు. యుద్ధంతో గ్యాస్ ధరలు పెరిగినా ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు. యుద్ధంలో ఇప్పుడు మనకు ఆయిల్ రేట్లు పెరగచ్చు, లేకుంటే ఆయిల్ కొరత ఉంటుంది అని చెప్తున్నారు కదా. ఏమీ ఇబ్బంది పడదండి, 3 సిలిండర్లు అయితే ఖచ్చితంగా సంవత్సరానికి ఇస్తామనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. దాంతోపాటు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది 33% రిజర్వేషన్ అని చెప్తున్నారు. చట్టసభల్లో కూడా లేడీస్కి 33% రిజర్వేషన్. అది ఎప్పుడు అమలు అవుతుందో చూడాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రయోగాత్మక ఏఐ సేవలు. కలెక్టర్ సారు మా గృహప్రవేశాలకు ఒకసారి రండి. ఆపరేషన్ గణపతి ఆచూక్ కోసం ముమ్మర ప్రయత్నాలు. కాండ్రాని వసంతం, మార్చిలోనే వేసవి మంటలు. ఈ విధంగా ఈనాడులో ఇచ్చారు. ఒకసారి మనము ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాము. ఆంధ్రజ్యోతిలో తీన్మార్ విక్టరీ అని వేశారు. టీమిండియాదే టీ20 వరల్డ్ కప్ ముచ్చటగా 3వ సొంతము. ఫైనల్లో న్యూజిలాండ్పై 96 పరుగులతో విజయము. అలాగే సంజు, అభిషేక్, ఇషాంత్ దుబే మెరుపు బ్యాటింగ్తో 255 పరుగులు భారీ స్కోరు. బంతితో బుమ్రా, అక్షర్ పటేల్ మ్యాజిక్. కివీస్ 159కి ఆల్అౌట్. ఆదిత్య దేశానికి కప్ ఇదే తొలిసారి. ఈ విధంగా మ్యాచ్కి సంబంధించి మొత్తం ఫుల్ హ్యాపీగా ఉన్నటువంటి దృశ్యాలు ఇవన్నీ. అలాగే విధ్వంసకాండ, ట్రంప్పై ప్రతీకారం తీర్చుకుంటాం. ఖమేనీ సహా మా ప్రజల హత్యకు బదులు తప్పదు. మా జైళ్లలో అనేక మంది అమెరికన్ సైనికులు. ఇరాన్ నా అనుమతి లేకుండా ఎన్నుకుంటే ఎక్కువ రోజులు ఉండరు. ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ నేత అలీ లరిజని ఎవరో తెలియదు, పట్టించుకునే అవసరం లేదు, బేషరతుగా లొంగిపోవాల్సిందే ట్రంప్ హెచ్చరిక. గెలిచాక చేరే వాళ్ళు అక్కర్లేదు, యూకే ప్రధాని చురక. ఈ విధంగా ఒకరికోరు వీళ్ళు అమెరికా, ఇరాను తిట్టిపోసుకుంటున్నారు. పశ్చిమాసియా యుద్ధంలో ప్రమాదకర మలుపు. ఇరాన్లో ఇంధన నిల్వ కేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడులు. అంతరిక్ష సంస్థ హెడ్ క్వార్టర్స్ ఇస్ఫహాన్ ఎయిర్పోర్ట్ ధ్వంసము. గల్ఫ్లోని చమురు రిఫైనరీలు, ఎయిర్పోర్టులపై ఇరాన్ దాడులు. మొత్తం ఇరాన్కి ఏదైతే చమురు శుద్ధి కేంద్రాలు కావచ్చు, లేదంటే నిల్వల కేంద్రం కావచ్చు, అలాగే ఎయిర్పోర్ట్లు కావచ్చు, అలాగే వాళ్ళు ఏదైతే కొన్ని స్థావరాలు ఉంటాయి కదా ఇరాన్ సర్వ, దాని ప్రతి ఒక్క దానిపైన అటాక్ చేయడము, దాన్ని ధ్వంసం చేయడం. ఇరాన్ అయితే ఎట్టి పరిస్థితులను వదిలేదట్లేదు అమెరికాను, ఇజ్రాయిల్. ఒత్తిడి తగ్గించేందుకే రష్యా చమురు కొనేందుకు వెసులుబాటు ట్రంప్. చమురు సరఫరాలపై పెంపుపై దృష్టి.
అమెరికా రష్యా సంస్థలతో భారత రిఫైనరీల చర్చలు, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఖరారు, గోప్యంగా ఉంచిన నిపుణుల మండలి, ఇరాన్లోకి అమెరికా ప్రత్యేక బలగాలు. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాయంట ఇరాన్లోకి. ఇంకా ఆల్మోస్ట్ ఇరాన్ని ఇది చేసేస్తాయి. కుటుంబంలో 5-6 ఉంటే ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు. కుటుంబంలో 5-6 ఉంటే ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు అంట. మహిళా దినోత్సవ కార్యక్రమంలో కార్మికులకు ప్రశంసా పత్రాలు అందజేసిన సీఎం చంద్రబాబు. ప్రభుత్వ ప్రోత్సాహకాల్లో పెద్ద కుటుంబాలకే ప్రాధాన్యం, అవసరమైతే ఒక పెన్షన్ ఎక్కువ ఇస్తాం, ఇంట్లో 10 మంది ఉంటే 60 కేజీల బియ్యము. మహిళల అభ్యున్నతికి కూటమి కృషి, వారి అభివృద్ధికి బ్లూ ప్రింట్ రూపకల్పన. ఈ ఏడాది 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను సిద్ధం చేస్తాం. రౌడీల్లా వచ్చి రుద్రందేవిలో ఎదురు నిలవండి. మహిళా దినోత్సవంలో సీఎం చంద్రబాబు. చంద్రబాబు గారేమో పిల్లల్ని కనండి అనేసి 10 మంది ఉంటే 60 కేజీల రైసు, వీలైతే ఒక పెన్షన్ ఎక్కువ ఇస్తామని కూడా చెప్తున్నాడు. అలాగే నిజాలు ఎందుకు దాస్తున్నారు, సిఐడి ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది, అక్కడికి వెళ్ళాలని మీకు ఎవరైనా చెప్పారా, నిఘా సిబ్బందిని ఎందుకు పంపించేశారు, ఈ కుట్ర వెనుకున్న వ్యక్తులు ఎవరు, పోలీసులు ప్రశ్నల వర్షం దాటేసిన సునీల్ నాయక్. 4వ రోజు విచారణలోనే అదే వైఖరి, నేడు కూడా రావాలని ఎస్పీ చూసిన. గురువారం గుంటూరు సిసిఎస్ స్టేషన్లోకి వెళ్తున్న సునీల్ నాయక్. రాజధానిలో అధికారుల మధ్య కోల్డ్ వారు. సిఆర్డీఏ ఐసిడిసిఎల్ విభాగాల్లో పై స్థాయిలో వివాదాలు, పన్నుల బదలాయింపుపై పేచీలు, లక్షానికి తూట్లు. ఎల్పిఎస్ ఇన్ఫ్రా ట్రక్ రోడ్స్ బ్యూటిఫికేషన్ వర్క్స్. ఐడిసిఎల్కు కొత్తగా ఏజీఐసిఎల్ ఎన్పిసి ఏర్పాటు, దీంతో సిఆర్డీఏకి తగ్గిన ప్రాధాన్యం, అసంతృప్తులు. మంత్రి నారాయణ తీరుపై రైతులు నేతల అసంతృప్తి అనేశారు. ఇది ఈ విధంగా ఉంది. ఒకసారి సాక్షి చూద్దాము. సాక్షిలో కూడా త్రివర్ణ విజయం అనేశారు. T20 ప్రపంచ కప్ విజేత భారత్, మూడోసారి ట్రోఫీ సొంతము. ఫైనల్లో 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై ఘన విజయము. దంచేసిన శాంసన్, అభిషేక్, ఇషాన్ కూల్చేసిన బుమ్రా, అక్షరు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, సంజు శాంసన్ గత 3 మ్యాచ్ల నుంచి నిన్న జరిగిన 3వ మ్యాచ్ వరకు కూడా దాదాపుగా 90 పరుగుల పైచిలుకే ఆల్మోస్ట్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు చెప్పుకోవాలి. ఎందుకంటే అసలు ఫామ్లో లేడు, అతన్ని అసలు టీంలో ఉంటాడా లేదా, అసలు టీంకి సెలెక్ట్ చేస్తారా, ఒకవేళ సెలెక్ట్ చేసినా కూడా ఆయన టీంలో ఆడతాడా అని చాలా సందేహాలు ఉండేది. కానీ అతను చివరి నిమిషంలో రావడము, ఆడడము, ఆయన టాలెంట్ చూపించుకోవడం, వరుసన 3 మ్యాచ్లు కూడా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడనమాట. పవర్ఫుల్ షాట్లతో చాలా మంచి ఇన్నింగ్స్. ఆ ఇన్నింగ్సే ఇప్పుడు ఆల్మోస్ట్ కప్పు కొట్టడానికి ఒక ప్రధాన భూమిక పోషించాడని కూడా చెప్పుకోవచ్చు. అలాగే శాంసన్స్ కొట్టిన 6లను కరిగే క్షణాలు కూడా కాసేపు వీక్షించినట్లు, అభిషేక్ బాదిన బౌండరీలన్నీ పదిలంగా దాచుకోవాలని మైదానం తలిచినట్లు, ఇషాన్ ధనాధన్ అర్ధశతకానికి బంతి పెద్ద ఫ్యాన్ అయినట్లు, అహ్మదాబాద్లో పరుచుకున్న పరుగుల వెన్నెల యావత్తు భారతదేశాన్ని ముంచింది. ఎందుకంటే ఈ ప్రపంచ కప్ విజయం, దీని తాలూకా వచ్చే ఆనందం ఓ పూటకే సరిపోదు, ఒక్క చోటికే పరిమితం కాదు, మొత్తం దేశాన్ని తమ క్రికెట్ అభిమాన ప్రవాహంలో ఉప్పొంగేలా చేసింది. ముచ్చటగా 3వసారి ప్రపంచ కప్ను ముద్దాడింది. 2019 వన్డే ప్రపంచ కప్లో మనల్ని ఫైనల్ చేరకుండా సెమీస్లోనే వెళ్ళగొట్టిన న్యూజిలాండ్ జట్టుకు 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో మన గడ్డపై మనల్ని ముంచిన అహ్మదాబాద్ వేదికకు టీమిండియా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. 2026 T20 ప్రపంచ కప్లో భారత్ విజేతగా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్గా కరేబియన్లో పట్టుకొచ్చిన ప్రపంచ కప్ను సొంత గడ్డపైన నిలబెట్టుకుంది. సెమీస్లో ఇంగ్లాండ్పై, ఇప్పుడు ఫైనల్లో న్యూజిలాండ్పై భారత్ బ్యాటింగ్ దళం గర్జించింది. ఓకే, ఇంకా స్పోర్ట్స్ 3 ఛానల్లో 3 పేపర్లోనూ చెప్పుకున్నాము. ఈ విధంగా ఉంది. నిన్న ఇండియా అయితే మంచి ఇన్నింగ్స్ ఆడి గెలిచింది, సంతోషం, హ్యాపీ. ఇంకా పాలిటిక్స్కి వస్తే నారీ విలాపం అని. మహిళలను వంచింది చంద్రబాబు సర్కారు, ఆటకెక్కిన ఆడబిడ్డనిది, బాబు ఎక్కొట్టింది దాదాపు 1,00,000 కోట్లు అనేశారు. ఇంకా సాక్షిలో వీళ్ళు ఆపోజిట్గా రాయడం కామనే కాబట్టి, నెయ్యిలో నిలువు దోపిడీ, రేటు పెంచి పంచుకున్నారు, హెరిటేజ్ అనుబంధ ఇందాపూర్ డైరీ కోసం చంద్రబాబు ప్రభుత్వం కుట్ర. ఇది అట్లా తిరిగి మళ్ళీ హెరిటేజ్, ఇందాపూర్ అనుకుంటా ఆ నెయ్యి కేసు కాస్త మళ్ళా కూటమి మీదే నూకే ప్రయత్నాలు ఇవన్నీ అని చెప్పుకోవచ్చు. పింఛన్లు, రేషన్ కోసం కుటుంబాలు విడిపోతున్నాయని వేశారు. దీంట్లో కల్తీపాల ఘటనలో 12కి చేరిన మరణాలు, మౌలిక వ్యవస్థలపై భారీ దాడులు, 9వ రోజుకు చేరిన పశ్చిమాసియా యుద్ధము, ఇరాన్ చమురు నిల్వ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి, చమురు లీకేజీతో మంటల్లో చిక్కిన టెహ్రాన్ వీధులు, ఇరాన్ అంతరిక్ష సంస్థ ప్రధాన కార్యాలయంపై ధ్వంసము, బహ్రెయిన్ నీటి శుద్ధి కేంద్రంపై విరుచుకుపడిన ఇరాను, కువైట్ సిటీపై డ్రోన్ల వర్షం కురిపించిన ఇరాన్ సైన్యం, సౌదీ అరేబియాలో ఒక భారతీయుడు దుర్మరణం. ఈ విధంగా ఇరాన్ పైన విరుచుకుపడుతుందన్నమాట అమెరికా, ఇజ్రాయెల్. మొత్తం ఎక్కడెక్కడైతే వాళ్ళకి ఇంపార్టెంట్, వాళ్ళకి ఆర్థికంగా కావచ్చు, వాళ్ళకి ఈ విధంగా పార్లమెంట్లో అజిత్ అంశం అని ఉంది. అదే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్కి సంబంధించి ఎన్సీపీ నేత రోహిత్ వెల్లడి, మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి వెనుక భారీ కుట్ర ఉందని ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఉద్ఘాటించారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని ప్రకటించారు.
ఢిల్లీ మాజీ సీఎం ఆసిఫ్ కేజ్రీవాల్తో ఆయన ఢిల్లీలో భేటీ అయ్యారు. అజిత్ మృతికి దారితీసిన విమాన ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్లమెంట్లో మద్దతు ఇవ్వాలని కోరారు. ఓకే, ఇది ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఆగ్రహం. రాష్ట్రపతి సదస్సు ప్రయాణ మార్గాన్ని ఎందుకు మార్చారు? బ్లూ బుక్ నిబంధనలు ఎందుకు పాటించలేదు? వాష్రూమ్లోనే నీటి సౌకర్యం కల్పించకపోవడం ఏమిటి? అన్నింటిపైన విచారణ ఇవ్వండి. బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం. తృణమూలను ప్రజలు క్షమించరు. గిరిజన మహిళా నేత ద్రౌపది ముర్మును అవమానించింది. ఇది రాజ్యాంగానికి ఆడబిడ్డలకు జరిగిన అవమానం. ప్రధాని మోదీ ఆగ్రహం. ప్రోటోకాల్ను ఉల్లంఘించలేదు. రాష్ట్రపతి ముర్ము పర్యటనలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా తేల్చి చెప్పారు. రాష్ట్రపతి సదస్సులు లోపాలంటే ప్రైవేట్ నిర్వాహకులు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాని అందుకు బాధ్యత వహించాలన్నారు. ఈ విధంగా పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతికి మమతా బెనర్జీకి వార్ జరుగుతుందని చెప్పుకోవాలి. లక్ష్యసేన్ రెండోసారి. ఈ విధంగా సాక్షిలో ఉంది. ఒకసారి ఈనాడులో ఇంకా మిగతా పేజీలు చూద్దాము. రాజధాని అమరావతిలోనే ఉండాలనేది ఆంజనేయుడి సంకల్పం. అద్భుత రీతిలో విస్తరింపజేస్తున్న చినజీయర్ స్వామి. 27 అడుగుల శ్రీ విఘ్న విమోచక హనుమాన్ విగ్రహం వద్ద త్రిదండి చినజీయర్ స్వామి. ఓకే, కలెక్టర్ సారు మా గృహప్రవేశాలకు రండి. చిత్తూరు కలెక్టర్ చొరవతో గిరిజనుల సొంతింటి కళ సహకారం. పనులు జరిగినంత కాలం గ్రామంలోని గృహ నిర్మాణ సిబ్బంది. పూరిపాకను పరిశీలించేందుకు వెళ్తున్న కలెక్టర్ సుమిత్ కుమార్. ఇలాగుండేటి ఇలాగ వచ్చేసాయి హౌస్ అనేసి. ఇది కస్టడీలో పుట్టకపోతే ఆ దెబ్బలు అలా తగిలాయి. త్రిపులార్ గారిది, సునీల్ నాయక్ది, వీళ్ళందరి పివి సునీల్ కుమార్ గారిది, వీళ్ళందరికీ సంబంధించి అప్పుడు ఆయన కస్టడియల్ టార్చర్ చేశారని సునీల్ నాయక్ని విచారిస్తున్నారు. పక్క గదిలోనే ఉన్న మీకు రఘురామకృష్ణరాజు అరుపులు వినిపించలేదా? ఎంపీని కస్టడీలో ఉంచినప్పుడు సీసీ కెమెరాలు పెట్టకపోవడం దురుద్దేశం కాదా? 4వ రోజు విచారణలో సునీల్ నాయక్ను ప్రశ్నించిన దర్యాప్తు అధికారి. ఈ విధంగా వెళ్ళిన ప్రశ్నల వర్షం ఈడీ అడుగుతూ వస్తుంది. ఇంకా అలాగే బెంగళూరులో కిమ్స్ ఆసుపత్రులను ప్రారంభించిన జూనియర్ ఎన్టీఆర్. ఓహో, అక్కడ వెళ్ళినాడా? హాస్టల్లో నిద్రిస్తున్న విద్యార్థులపై తోటి విద్యార్థి దాడి. ఒకరి మృతి, వార్డెన్ సహా 6గురికి గాయాలు. ఏమి పిల్లలకి చదువుకోకుండా ఇవన్నీ. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రయోగాత్మక ఏఐ సేవలు. 18 అంకుర సంస్థల గుర్తింపు, వాటితో వైద్య పరీక్షలు, ఫలితాలపై త్వరలో ముఖ్యమంత్రికి వైద్య ఆరోగ్య శాఖ నివేదిక. మహిళలను కాపాడుకునేందుకు బాధ్యత పురుషులదే. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. కల్తీ పాలలో 12 జన మృతుల సంఖ్య. పాపం వీళ్ళైతే రోజు ఒకరు చనిపోతూనే ఉన్నారు. 11-12 తేదీలో కలెక్టర్ల సదస్సు. గవర్నర్ విషయంలో సంస్కరణలు తప్పనిసరి. నేడు నంద్యాల జిల్లాలో సీఎం పర్యటన. జగన్ చేసింది మద్యం మాఫియా. షర్మిల వాళ్ళ చెల్లెలే చెప్తుంది ఆయన చేసింది మద్యం మాఫియా అనేసి. రాష్ట్రపతి బెంగాల్ పర్యటనలో ప్రోటోకాల్ లోపంపై పవన్ కళ్యాణ్ ఆందోళన. ఈ విధంగా ఉంది పేజీ. మద్యం ముడుపులతో 95 కోట్ల ఆస్తులంటైన ఏపీ ఎస్బీఎస్ఎల్ అప్పటి ఎండి వాసుదేవరెడ్డి కూడబెట్టినట్లు గుర్తింపు. ఈ వాసుదేవరెడ్డి దాదాపుగా అదేదో చైర్మన్గా ఉన్నాడు. ఏపీ ఎస్బీఎస్ఎల్ అప్పటి ఎండి వాసుదేవరెడ్డి. ఈయన పేరు కూడా విపరీతంగా వినిపించింది. ఈయన 95 కోట్ల ఆస్తులు కూడా 95 కోట్లు. ప్రజల సొమ్ము అంతా విపరీతమైన విచ్చలెత్తనం 5 ఏళ్లలో. లంచాల సొమ్ము బావమర్ది పేరిట ఉన్న సంస్థల్లోకి మళ్లింపు. ఆ సంస్థల ద్వారా భూములు కొని భార్య పేరిట రిజిస్ట్రేషన్. దర్యాప్తులో వెలుగులోకి ఆ సంస్థలను జప్తు చేసిన ఈడీ. మిగతా సొత్తు మూలాల గుర్తింపునకు దర్యాప్తు. వాసుదేవరెడ్డి భార్య పేరిట ఆస్తుల మళ్లింపు. అంతేలే. కుంభకోణం సొమ్మును వాసుదేవరెడ్డి, ఆయన భార్య కల్పనారెడ్డి, బావమర్ది విజయనరసింహారెడ్డి, మామ పుల్లారెడ్డి, వారికి చెందిన విఎన్ఆర్ డైరీ ప్రొడక్ట్స్, విఎన్ఆర్ గ్లోబల్, శ్రీ లక్ష్మీనరసింహస్వామి మిల్క్ చిల్లింగ్ పాయింట్ తదితర సంస్థలకు మళ్లించారు. ఆ సొత్తుతో ఆ సంస్థల స్థిరాస్తులు భూములు కొన్నట్లు ఈడీ గుర్తించింది. వాటి మార్కెట్ విలువ 95.80 కోట్లని తేల్చింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం గౌరవరంలోని 49.05 కోట్ల విలువైన 34 ఎకరాల వ్యవసాయ భూమిని పుల్లారెడ్డి, విజయనరసింహర్లు, వాసుదేవరెడ్డి భార్య కల్పనారెడ్డి పేరిట 2022లో గిఫ్ట్ డీడ్ చేశారు. విఎన్ఆర్ డైరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ లో కల్పనారెడ్డి, విజయనరసింహారెడ్డి భాగస్వామ్యంలో కుంభకోణం సొత్తులో కొంత భాగాన్ని వాసుదేవరెడ్డి ఆ సంస్థలోకి మళ్లించారు. ఆ డబ్బుతో ఆ సంస్థ తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో 34.33 కోట్ల విలువైన స్థిరాస్తులు కొన్నది. హైదరాబాద్లోని గండిపేట వెన్సా బ్రిడ్జ్ లో 1.40 కోట్ల విలువైన విల్లాను విఎన్ఆర్ డైరీ కొనుగోలు చేసింది. దీన్ని కల్పనారెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. విజయనరసింహారెడ్డి యాజమాన్యంలోని విఎన్ఆర్ గ్లోబల్ సంస్థలోని మద్యం ముడుపుల సొమ్ము 7.96 కోట్లు చేరింది. ఈ సంస్థ పేరిట తెలంగాణలోని మహేశ్వరంలో 3872.17 చదరపు గజాల ప్లాట్లు కొన్నారు. దీని మార్కెట్ విలువ 8.51 కోట్లు. వీటితో ప్లాటు పుల్లారెడ్డి, విజయనరసింహారెడ్డి పేరు ఉన్న పలాసులు ఈడీ జప్తు చేసింది. మంచి పని. చూడడానికి ఎంత అమాయకుడు, ఎంత ఇదిగా ఉన్నాడు చూడు వాసుదేవరెడ్డి. మనిషి ఏమి ఇలాగే ఉంటాడు. స్కామ్లు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. ఎందుకంటే జగన్కి బినాములు ఉన్నట్టే చెప్పాలంటే. వీళ్ళు అర్థం లేని యుద్ధం అంట. ట్రంప్ ఏం కోరుకుంటున్నారో ఆయనకే తెలియడం లేదు. అమెరికాలోని ఈ చర్చ జరుగుతోంది. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు మనకు ఎంతో ముఖ్యము. వైట్ హౌస్ తో గట్టి సంబంధాలు ఉన్న దేశాలు చర్చలకు అమెరికా ఒప్పించాలి. ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ దౌత్యవేత్త తల్మీజ్ అహ్మద్. ఓకే.
ఈ విధంగా ఉంది. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఆపరేషన్ గణపతి అంట, ఆచూకీ కోసం ముమ్మర యత్నాలు. మావోయిస్టులు వీళ్ళు మంచిగా లొంగిపోతున్నారు. కాకపోతే ఇంకా గణపతి అనే టీము వాళ్ళది ఇంకా రాలేదని ఆశలు మోసే తరుణం అంతలోనే దారుణం. రోజుకు సగటున 14-15 మంది మృతి చెందుతున్నారంట. చమురు క్షేత్రాలపై దాడి. ఈ దాడి ఇది కామన్ అయిపోయింది. ఇది చూసి చూసి డైలీ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, అది బంగ్లాదేశ్లో కొరత, మరింత పెరగనున్న చమురు ధరలు. ఇది అద్భుతమైన క్షణం. మంత్రి లోకేష్ స్టేడియం గ్యాలరీలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో లోకేష్ ఆత్మీయ సంభాషణ. చిత్రంలో కపిల్ దేవ్. భారత క్రికెట్ జట్టుకు మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. భారత క్రికెట్ జట్టుకు ఇది నిజంగా అద్భుతమైన క్షణం. అహ్మదాబాద్ లో ఉత్సాహంతో కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య భారత జట్టు ప్రపంచ కప్ కైవసం చేసుకున్న సందర్భాన్ని ప్రత్యక్షంగా చూడడం ఎంతో ఆనందంగా ఉందని లోకేష్ పేర్కొన్నారు. ఈ సందర్భ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, హర్షలాల్ మిత్తల్, ఎండి ఆదిత్య మిత్తల్ను కలిసినట్లు లోకేష్ వివరించారు. మంచిదే, ఎందుకంటే లోకేష్ గారికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ఎక్కడ మ్యాచ్ సెమీఫైనల్ కాదు, అంతకుముందు మ్యాచ్ కానీ ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ కానీ చాలా వరకు కూడా ఆయన అక్కడ ఎక్కడైతే ఆడుతున్నారో అక్కడికి వెళ్ళి చూస్తుంటాడు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా, ఏం టీవీలో అయినా చూడొచ్చు కదా, మేము టీవీలోనే చూస్తాము, నువ్వు అక్కడ పోయి చూడాల్సిన పని ఏముంది, నువ్వు ఏ డబ్బుతో ఫ్లైట్ లో వెళ్తున్నావు అది అనేసి దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈయనేమి నా సొంత డబ్బుతోనే వెళ్తున్నాను నేను అనేసి లోకేష్ గారు చెప్తున్నారు. కానరాని వసంతం, మార్చిలోని వేసవి మంటలు, వాతావరణ మార్పులే కారణం అంటున్న నిపుణులు. ఎండలు అయితే విపరీతంగా వచ్చేసినాయి. దాదాపుగా అనంతపురంలో 40 డిగ్రీలు ఉంది. వాతావరణ మార్పులకు సన్నద్ధం కావాలి. మహిళలు శక్తి స్వరూపాలు, పవన్ కళ్యాణ్. ఈ విధంగా ఈ పేజీలో ఉంది. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఎమ్మెల్యేలు అయ్యేందుకు సిద్ధంగా అండి అని వేసేశాడు. వచ్చే మహిళా దినోత్సవం కల్లా 5 లక్షల మహిళా పారిశ్రామికవేత్తలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు. ప్రతి మహిళ కథ ఓ విజయగాథే. స్టాళ్ల సందర్శన మహిళలకు బాస. స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి బాటలు. హైవే పైన డ్రిప్పునకు సై. ఇంతకుముందు ట్యాంకర్లతో నీళ్లు పట్టేవాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్ హైవేల్లో కానీ ఎక్కడైనా కానీ డివైడర్ల మధ్యలో ఉన్నటువంటి చెట్లకి డ్రిప్ చేస్తున్నారంట. ఈ విధంగా మహిళలకు మంచి పథకాలే పెడుతున్నామని చెప్తున్నారు. ఈ పేజీలో ఛాంపియన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. అభిమాన కోటికి ఇంకోటి అన్నట్టు భారత T20 ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ చిత్తు చెలరేగిన శాంసన్. చెప్పాం కదా, శాంసన్ లేకపోతే కూడా ఫైనల్ వరకు వచ్చేది కాదు మ్యాచ్. ఒక్కో టీంలో ఒక్కోరు ఉంటారు ఇలాంటి వారు ఆనిముత్యాలు అనేసి. ఈ విధంగా ఇది చూస్తే జైషా, రోహిత్ శర్మ, ధోని, ఈయన ఎవరో తెలియదు మనకు, ఇక్కడ ఇచ్చారు. విజేతల చేతుల మీదుగా T20 ప్రపంచ కప్ ఫైనల్కు ముందు అభిమానులు కోలాహలం మధ్య మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ ట్రోఫీని మైదానంలోకి తెచ్చారు. 2007లో ధోని, 2024లో రోహిత్ భారత్కు పొట్టి ప్రపంచ కప్ అందించిన సంగతి తెలిసిందే. నగదు బహుమతి వచ్చి విజేతలకు 27.48 కోట్లు, విజేతలకు. రన్నరప్కి వచ్చేసి 14.65 కోట్లు, సెమీఫైనలిస్ట్కి వచ్చి 7.23 కోట్లు. ఇది పరిస్థితి. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ శాంసన్కి వచ్చింది. 5 ఇన్నింగ్స్లో 321 పరుగులు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి జస్ప్రీత్ బుమ్రా. 4 వికెట్లు తీశాను నిన్న. 4 వికెట్లు తీసి కూడా 4 ఓవర్లు వేసి కూడా 15 మాత్రమే కొట్టించాడు రన్స్. సూపర్ బౌలర్, ప్రపంచంలోనే మంచి బౌలర్ అని చెప్పొచ్చు బుమ్రాని. ఈ విధంగా ఛాంపియన్స్ అన్ని. నెక్స్ట్ పేజీలు చూస్తే బంగ్లాదేశ్ ఆలయాల్లో పేలుళ్లు, పలువురికి గాయాలు. ఆయన నిబద్ధత సముద్రమంతా. తమ దేశ భూభాగంలో పడిన ఇరాన్ క్షిపణి శకలాలను పరిశీలిస్తున్న ఇజ్రాయెల్ పోలీసులు. భారత్ చైనాలో ప్రత్యర్థుల్లా కాదు, భాగస్వాములుగా ఉండాలి. చైనా విదేశాంగ మంత్రి వాంగి వ్యాఖ్య. మంచిదే ఇది, ఎందుకంటే పక్కపక్క దేశాలు ఎప్పుడు కూడా మిత్రుత్వంతో ఉండాలి, శత్రుత్వంతో కాదు. నార్వేలోని అమెరికా ఎంబసీ వద్ద భారీ పేలుడు. రాజీనామా కారణాలు సరైన సమయంలో వెల్లడిస్తా. బెంగాల్ మాజీ గవర్నర్ బోసు. మహిళలు శక్తిమంతులు, ఎవరికన్నా తక్కువ కాదు ముర్ము. పెట్రోల్ కోసం పాకులో కాల్పులు, ఒకరి మృతి, 2 తీవ్ర గాయాలు. ఈ రణం వాతావరణానికి శాపం. గల్ఫ్లో యుద్ధం ఎందుకంత ఆందోళనకరం. ఈ విధంగా కాశ్మీర్, హిమాచల్లోని వేడిగాలులే. రూపాయికే బూట్లు, దుకాణానికి పోటెత్తిన ప్రజలు, కోలికోట్లో లాఠీ చార్జీ. ఈ విధంగా ఉందండి ఈనాడు కంప్లీట్. జ్యోతి చూద్దాం, ఆంధ్రజ్యోతి.
కుటుంబంలో 5-6 ఉంటే ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు, సెల్ ఫోన్లపై సెటైర్లు, నెయ్యి ట్యాంకర్ బోల్తా పడిన ట్యాంకర్ నుంచి కారిపోతున్న నెయ్యి కోసం ఎగరబడుతున్న జనం, ఆసుపత్రులు ఏఐ సేవలు, ప్రత్యేక ఆకర్షణగా స్టాల్స్, మహిళలకు ఆర్థిక స్వావలంబన, నిజాలు ఎందుకు దాస్తున్నారు, సిఐడి ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం ఏముందనేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అది సునీల్ నాయక్ది. లిక్కర్ ఆదాయాన్ని తినేసిన జగన్, వైసీపీ పాలనలో విచ్చలవిడిగా డ్రగ్స్ 3 రాజధానులను ఒక్కటి లేకుండా చేశారు అని షర్మిల అంటుంది. సర్వేలో అధికార కల్లోలం, ఒక్కరోజు 56 మంది సర్వేయర్లు సస్పెన్షన్, చిరుద్యోగులకు ఉన్నతాధికారులు బల ప్రదర్శన. ఒక్కరోజు 56 మంది గ్రామ సర్వేయర్లు సస్పెండ్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వారంతా గ్రామ సర్వేయర్ల సంఘంలో జిల్లాల అధ్యక్ష కార్యదర్శులుగా వ్యవహరిస్తున్నారు. గ్రామ సచివాలయంలోని సహ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పదోన్నతులు కల్పించాలని కోరడమే వారి పాపం అయ్యింది. ఈ విధంగా ఉంది. ఇంకా నెక్స్ట్ పేజ్ చూస్తే ఎక్కడ చూసినా కూడా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంసకాండ. టెహ్రాన్లోని ఇంధన నిల్వ కేంద్రాలపై దాడిలో కాలిపోయిన వాహనాలు, దట్టంగా వెలువడుతున్న పొగ. ఇరాన్పై అరబ్ గల్ఫ్ దేశాల ఆగ్రహం. ఇరాన్ కొత్త సుప్రీం లీడరు ఖరారు, కానీ ఇది గోప్యంగా ఉంచారంట, బయటికి తెలియకుండా. భాగస్వామ్యులే తప్ప ప్రత్యర్థులు కాదు. ఇరాన్ చైనా బంధంపై వాంగ్జీ వ్యాఖ్య. నా అనుమతి లేకుండా ఎన్నుకుంటే ఎక్కువ రోజులు ఉండరు. ఈయన అమెరికా అధ్యక్షుడు, వాళ్ళకే ఇరాన్ వాళ్ళకే ఒకవేళ మీరు అధ్యక్షుని ఎన్నుకుంటే నా అనుమతి లేకుండా ఖచ్చితంగా అది ఎక్కువ రోజులు ఉండరు అని కూడా వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇరాన్ పని దాదాపుగా 40-50% అయిపోయి వచ్చింది. దాంతోపాటు వీళ్ళ ఆధీనంలోకి వచ్చేస్తుంది అనమాట ఇరాన్ రోజుకి. ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ నేత అలీ లారిజాని ఎవరో తెలియదు, పట్టించుకునే అవసరం లేదు, వాళ్ళు బేషరతుగా లొంగిపోవాల్సిందే. ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ హెచ్చరిక. గెలిచాక యుద్ధంలో చేరే వాళ్ళు అవసరం లేదంటూ యూకే ప్రధాని స్టార్నప్ చురక. ఎన్నుకునేది ట్రంప్ కాదు, మా ప్రజలు, అబ్బాస్ అరాగ్జీ. ఇరాన్లోకి అమెరికా ప్రత్యేక బలగాలు. యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకునేందుకు ఇప్పటికే ఇజ్రాయెల్తో ఆ అంశంపై చర్చ. ఇరాన్ నుంచి యురేనియం తరలింపు లేదా ధ్వంసం చేయడం ద్వారా అణ్వాయుధాలు తయారు అడ్డుకునే ఆ యోచన ప్రచారానికి బలం చేకూర్చేలా అమెరికా రక్షణ మంత్రి ఎగ్జెత్ వ్యాఖ్యలు. బహ్రెయిన్లో 21 మంది అమెరికా సైనికులు మృతి. ట్రంప్పై ప్రతీకారం తీర్చుకుంటాం. ఖమేనీతో పాటు మా దేశ ప్రజల హత్యకు బదులు తప్పదు. అనేక మంది అమెరికన్ సైనికులు జైల్లో పెట్టాం. ఇరాన్ నేత అలీ లారిజాని హెచ్చరిక. దాడుల దృశ్యాలు చిత్రీకరించొద్దు. గల్ఫ్లో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరణపై నిషేధం. దుబాయ్ పోలీసుల అదుపులో ఇందూరు వాసి. ఖతార్లో 194 మంది అరెస్టు. కువైట్లో ఓ భవనంపై ఇరాన్ దాడి. ఈ విధంగా ఉంది. ఒకసారి ఇంకా సాక్షి ఒకసారి చూద్దాము. జ్యోతి ఈనాడైతే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఇది దీంట్లో ఏది వేరే మ్యాటర్ ఇంపార్టెంట్ ఏది కానీ చంద్రబాబు ఎంతసేపు ఉన్నా ఏం చేశాడు, వారికి ఏదైనా ఆపోజిట్గా అదే ఉంటుంది. నారావారి నిర్వాకానికి నారీ విలాపం అంట. మహిళలను వంచిన చంద్రబాబు సర్కార్ అని. ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఏమో చంద్రబాబు గారు మహిళలకు 33 రిజర్వేషన్ కావచ్చు, వాళ్ళకి దానికి సంబంధించిన బాగుంది. దీంట్లో అయితే ఇలాగ రాశారు. అలాగే చెప్పుకుంటూ పోతే చీకటి కాలం దుశ్శాసన పర్వం అనేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలను మోసం చేసిన చంద్రబాబు అనేశారు. దీంట్లో డ్వాక్రా అలాగే మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చుకుని చేసినట్లు డ్రామాలని నిప్పులు జరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. దీంట్లో మొత్తం అంతా దీనికి ఆపోజిట్ గానే ఉంటుంది. నెయ్యిలో నిలువు దోపిడీ, రేటు పెంచి పంచుకున్నారు. ఎంతసేపు ఉన్నా హెరిటేజ్ ఇందాపూర్ ఇదే ఉంటుంది తప్ప దీంట్లో గీతలు చెరిపేసి గీతం బరితెగింపు అనేశాడు కేకే రాజు అంట. కల్తీపాల ఘటనలో 12 చేరిన మరణాలు. పింఛన్లు, రేషన్ కోసం కుటుంబాలు విడిపోతున్నాయని వేశారు. అందుకే ప్రభుత్వం ఇచ్చే లబ్ధి పెద్ద కుటుంబాలకి ఇస్తా, చిన్న కుటుంబాలను నిరుత్సాహపరుస్తామని. 2-3 పిల్లలు ఉంటే మగవాళ్ళకి 2 నెలల సెలవు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు. ఆర్టీసీ బస్సు కింద పడి వృద్ధురాలను మృతి. ఇంద్రకీలాద్రికి భక్తజురి. తెలంగాణ మావోలు 7 4 ఏళ్లుగా పనితనం చేసిన మావోయిస్టుల ఉద్యమం. ఓటర్ల జాబితా తయారీ గడువు పొడిగింపు. అల్లగడ్డలో టీడీపీకి భారీ షాకు. ఎంపీటీసీ సభ్యులతో సహా 200 మంది వరకు వైఎస్ఆర్సీపీ చేరిక. కాంట్రాక్టర్లపై రెడ్ బుక్ ఎఫెక్ట్. ఈ విధంగా సాక్షిలో ఉంది. ఇంకా చివరి వరకు చూస్తే ఇది ఆల్మోస్ట్ మనం చూసినట్టే ఉత్తర ఇజ్రాయిల్లోనే లెబనాన్ సరిహద్దుల్లోకి ఆదివారం పెద్ద సంఖ్యలో తరలిన యుద్ధ ట్యాంకులు.
ఆల్మోస్ట్ ఇరాన్లోకి వెళ్ళిపోయాయి. మాయమవుతున్న మంచుకొండ. నేటి నుంచి పార్లమెంటు మలిపోరు. ఏప్రిల్ 2వ తేదీ దాకా బడ్జెట్ సమావేశాలు. లోక్సభ స్పీకర్పై తొలగింపు తీర్మానంపై నేడు చర్చ. న్యాయమూర్తులుగా మహిళా లాయర్లు. హైకోర్టు కొలీజియాలు సూచించాలి సిజేఐ. మహిళలను ఎందులోనూ తక్కువ కాదు రాష్ట్రపతి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై చర్చిద్దాము. పాక్లో ఇంధన కొరత భయము. ఎల్పీజీ ధరల పెంపు తగదు సిపిఎం. ఉత్తరాఖండ్ గవర్నర్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్. బంగ్లాదేశ్లోని ఆలయాల్లో పేలుడు. ట్రంప్కు బానిసల్లా మోదీ అని ఇస్తారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు. ఈ విధంగా సాక్షిలో ఉందండి. ఇప్పటికే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.